హెచ్సిఈలో ధ్వంసం చేసిన భూముల్లో మొక్కలు నాటే అంశంపై రేవంత్ సర్కార్ అబద్దాలాడుతోంది. గత వాయిదాలో 100 ఎకరాల్లో జూలై 23వ తేదీ వరకు మొక్కలు నాటుతామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. మొక్కలు నాటిన అంశానికి సంబంధించి డాక్యుమెంట్ ఇవ్వాలని కోరితే నీళ్లు నమిలింది. ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్ తీసుకుని రాలేమని కబుర్లు చెప్పింది. అందుకోసం మరో వాయిదా కోరింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును హెచ్సియు విద్యార్థులు తప్పుపడుతున్నారు. తమకు అనుమతి ఇస్తే మొక్కలు నాటుతామని స్పష్టం చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. పంచగచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఈ రోజు నుంచి వచ్చే నెల ఆగస్టు 13కు వాయిదా పడింది. గతంలో దాదాపు 400 ఎకరాలు ఉన్న ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములలో దాదాపు 100 ఎకరాలలో చెట్లను కూడా మొత్తం కూడా నరికేసిన పరిస్థితులు ఉన్నాయి. దానిలో దాదాపు 10ల కొద్ది నెమళ్లతో పాటుకు వచ్చేసి జింకలు చనిపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఇలాంటి క్రియేటివ్ చేశారు. తప్పుల తడక చేసి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదారిన చేస్తున్నారని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ అసలైన సత్యాలు దాదాపు 100ల కొద్ది ఎకరాల భూములను నేలమట్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి చేపట్టింది. కానీ ఇప్పటికే దానిపైన సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని కూడా ఒక కమిటీని వేసి ఆ కమిటీ దీన్ని పర్యవేక్షించి కూడా మొత్తం దీన్ని పరిశీలించిన తర్వాత దానిపైన ఈ నెల 23వ తారీఖున దానిపైన ఏదైతే 100 ఎకరాలు అనేది మొత్తం మొక్కలు కూడా నరికేశారో వాటిని పునరుద్ధరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించింది. దాన్ని ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని ప్లాన్స్ ఏర్పాటు చేశాము, మొక్కలు నాటామని చెప్తుంది. దాంతో మనతో మాట్లాడడానికి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క వాళ్ళు ఉన్నారు. అన్న చెప్పండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమిని నేలమట్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటామని చెప్తున్నది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏదైతే ఈ డిఫారెస్టేషన్ ఉందో హెచ్సిలో అది ఉగాది రోజు స్టార్ట్ అయింది. ఉగాది రోజు స్టార్ట్ అయింది. సో అప్పుడు విద్యార్థి సంఘాలు ముఖ్యంగా ఏబీవీపీ ముందుకొచ్చి తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని కొనసాగించింది. ఢిల్లీకి కూడా చేరి ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మొత్తం వివరించడం జరిగింది. సో అప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం జరిగింది. అది అందరూ చూశారు, మీ న్యూస్ ఛానల్స్ ద్వారా అందరు చూశారు. సో ఎప్పుడైతే ఈ జూలై 23న ఉందో అప్పుడు ఉన్నటువంటి ఆ హీరింగ్ అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, తెలంగాణ గవర్నమెంట్ కి ముట్టికాయలు వేసి ఏవైతే 100 ఎకరాలు దాదాపు 100 ఎకరాలు ఏవైతే నాశనం చేశారో దాంట్లో మళ్ళీ రీస్టోర్ చేయాలని చెప్పేసి అది ఏదైతే ఆ రీస్టోర్ చేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి జూలై 23న అని చెప్పింది. సో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, అప్పుడు ఒక పిల్ దాఖలు చేసింది, ఏది మాకు కొంచెం సమయం కావాలని చెప్పేసి. సో మళ్ళీ ఇప్పుడు ఏందనంటే మళ్ళీ చూసుకుంటే తీరా ఆగస్టు 13న మళ్ళీ వాయిదా పడడం జరిగింది. సో ఏందనంటే ఎప్పుడైతే మీరు సుప్రీంకోర్టు మాకు ఈ ల్యాండ్ని ఇచ్చింది అని చెప్పేసి చంకలు ఉదుకొని వచ్చేసి మీరు అదే సుప్రీంకోర్టుని గౌరవించి ఏదైతే ఆ వర్డిక్ట్ ఉందో దాన్ని గౌరవించి వచ్చేసి నాశనం చేస్తారు. మరి అదే సుప్రీంకోర్టు యొక్క వర్డిక్ట్ ని గౌరవించి మీరెందుకు రిస్టోర్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఏబీపీఎస్యు కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా హెచ్సి భూములపైన ఎలాంటి వైఖరి చూపెట్టిందో అందరికీ తెలుసు. ఇది రాష్ట్రమంతా నేషనల్ వైడ్ ఇష్యూ అయింది. అప్పుడు జంతువులను హింసించి చంపివేయడం కానీ, అడవులను నరికివేయడం కానీ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి యూనివర్సిటీలో నెలకొంది. అప్పటికీ మా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ లాఠీ దెబ్బలు పడి మరి ఆ ఇష్యూని ఎదుర్కొని సమర్థవంతంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి సుప్రీంకోర్టు సుమోటోగా కేసును తీసుకొని మరి ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. ఏదైతే ఇచ్చిందో ఆ చెట్లు రీప్లాంటేషన్ చేయాలని చెప్పి దాన్ని వాళ్ళు ఆ పద్ధతిని పూర్తి చేయకుండా మళ్ళీ 2 సార్లు ఇప్పటికీ ఒకసారి వాయిదా పడింది. యాక్చువల్లీ ఈ రోజు హియరింగ్ ఉండాల్సింది, ఈ రోజు కూడా హియరింగ్ తీసుకోకుండా మళ్ళీ 2వ కూడా వాయిదా కోసం కోరుతూ వీళ్ళు ఎట్లాంటి దౌర్భాగ్య పరిస్థితికి మళ్ళీ దారి తీస్తుందో, ఎట్లాంటి వీళ్ళు ఏ ప్లాన్స్ చేస్తున్నారో అర్థం కాకుండా వీళ్ళు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అయితే ఆలోచిస్తున్నది. అయితే దీన్ని వెంటనే సుప్రీంకోర్టు మళ్ళీ చొరవ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తొందరగా అమలు చేస్తే ఈ యూనివర్సిటీ ల్యాండ్ లో 400 ఎకరాలు ఎట్లా ఏ విధమైన చెట్లు మేము లాస్ అయినామో అవి మళ్ళీ రీప్లాంటేషన్ చేసి కొత్త చెట్లు వస్తే బాగుంటుందని చెప్పి మేము ఒకటి ఆలోచిస్తున్నాం. ఈ రోజు ఈ యూనివర్సిటీలో ప్రతి మారుమూల గ్రామం నుంచి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి రేపు జరిగే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ కు ప్రతి మారుమూల గ్రామం ఒక్కో స్టూడెంట్ ఒక్కో ఊర్లో ఉంటే ఆ ఒక్కో హెచ్సి స్టూడెంట్ ఓవరాల్ విలేజ్ మొత్తానికి ఆన్సర్ చెప్పగలిగే నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి ఆ రోజు ఎట్లయితే మా స్టూడెంట్స్ మీద ప్రతి ఒక్క స్టూడెంట్ మీద లాఠీ దెబ్బ పడిందో ఒక్కో లాఠీ దెబ్బ ఒక్కో స్థానిక ఎలక్షన్ లో ఓటు రూపకంగా మేము దాన్ని
తిరిగి చెప్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. న్యాయ వ్యవస్థ మొట్టికాయలు వేసినప్పటికీ కూడా స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికీ అదే నిర్లక్ష్య ధోరణిలోనే ఉన్నది. అంటే ఒక ప్రభుత్వం తలుచుకుంటే వేల ఎకరాలను తోడ్చిపెట్టగలిగిన ప్రభుత్వం రీప్లాంటేషన్ చేయడానికి ఎందుకు అంత నెగ్లిజెన్స్ గా ఉంటది? అంటే వాళ్ళ దృష్టిలో ఒకటి ఉన్నది, ఈ 400 ఎకరాలను ఎలాగైనా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి తీసుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు, వాళ్ళని తిట్టిన తిట్టులు కానీ లేకపోతే ఇచ్చిన వార్నింగ్స్ కానీ పట్టించుకోకుండా ఇప్పటికి ఒక్క మొక్క కూడా నాటలేదు ఆ 100 ఎకరాల్లో. ప్రభుత్వం తలుచుకుంటే ఎన్నో లక్షల ఎకరాల్లో పోయిన ప్రభుత్వం ప్లాంటేషన్ చేసింది. అది అంటే ఎంత ప్రభుత్వం తలుచుకుంటే ఏ స్థాయిలో చేయొచ్చు అనేది నిరూపించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి జస్ట్ ఒక 100 ఎకరాల్లో ఒక మొక్క నాటడానికి టైం లేదా? ఇన్నిసార్లు వాయిదాలు అడుగుతున్నారు. మొక్కలు నాటితే ఏమైంది? మీకు మొక్కలేగా మిమ్మల్ని నాటమన్నది, పెద్ద పెద్ద వృక్షాలు ఏం కాదు కదా. ఉన్న ఒక్క మొక్క నాటానికే మీరు వాయిదాలు అడుగుతున్నారంటే దీని వెనక ఏదో పెద్ద కుతంత్రం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేయబోతున్నది. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు చేయలేదంటే చేయలేము అని చెప్పండి. యూనివర్సిటీ విద్యార్థులు వేస్తారు అక్కడ 100 ఎకరాల మొక్కలు నాటుతారు. మీకు చేత కాదని చెప్పండి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇనిషియేటివ్ తీసుకుంటది. ప్రభుత్వానికి చేయాల్సిన పనిని ప్రభుత్వం చేయాలి. అది మీరు చేయలేరు, మాకు చేత కాదని చెప్తే మేము చూసుకుంటాం. మేము అక్కడ మొక్కలు నాటడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాం. జనరల్గా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్యాంపస్లో ఉన్న 400 ఎకరాల భూమిలో ఉన్న మొక్కలు నరికివేయడం ఏదైతే ఉందో ఇది అక్రమంగా చేసినదే. కాబట్టి ఈ అక్రమాన్ని సరిదిద్దడానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి చెవులు పిండి మరి మీరు చేసింది తప్పు, మీరు చేసిన తప్పుని మీరు ఒప్పుకోవాలి, మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చెప్పేసి సూచించినా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకనంటే మీరు నరికిన 100 ఎకరాల్లో ఉన్న మొక్కల్ని రీప్లాంటేషన్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించినా కూడా వాటిని చేయకుండా, వాటి డాక్యుమెంట్ని సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయకుండా కేవలం చేశాము అనే ఒక నోటి మాటతోని నమ్మించి మోసగించాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. కానీ సుప్రీంకోర్టు మళ్ళీ మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిందని చెప్పేసానంటే ఇప్పటికిప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మాకు ఇంకొంచెం టైం కావాలని చెప్పి చెప్తుంది. అంటే ఇంకొంచెం టైం దేనికి? అంటే ఇప్పటి వరకు వాళ్ళ మొక్కలు నాటితే ఇంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఇచ్చిన టైంలోనే నివేదికలు సబ్మిట్ చేయొచ్చు కదా. కానీ చేయలేదు. వాళ్ళు ఈ 100 ఎకరాలలో ఒక్క మొక్కను కూడా నాటిన పాపన పోలేదు. నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యమైన పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల స్టార్టింగ్ లోనే అర్థమైంది. ఈ క్యాంపస్ లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగట్టి, ఎందుకంటే 100 ఎకరాల భూమి రాబోయే రోజులలో రాబోయే భవిష్యత్తుకి తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలంగాణ విద్యార్థులకు కావచ్చు, ఆ 100 ఎకరాల భూమి వాళ్ళ భవిష్యత్తుకి, విద్యకి చాలా ఉపకరిస్తుంది. అలాంటి భూమిని లాక్కోవడానికి చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరును అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అదే చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఎలాంటి నివేదికలు సబ్మిట్ చేస్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. కానీ మేము అనుకున్నట్టుగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి చూపించుకుంది. నివేదికలు సబ్మిట్ చేయకుండా మరికొంచెం సమయం కావాలని చెప్పేసి అనడం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుచేటు. వాటి అవినీతి పాలనకి ఇది నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. 4 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలను కూడా సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయలేదు. దాని ఆధారంగానే కూడా ఎప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సమయకాలను కూడా గడువు కోరుతుంది. తప్పితే నిజమైన ఆధారాలు అనేది కూడా సుప్రీంకోర్టుకు చూపట్టలేని పరిస్థితులలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఉందని చెప్తున్నారు. సుప్రీంకోర్టు మొట్టకాయలు వేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రాలేదని కూడా విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.